ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి అక్క నువ్వు అన్నేసి ముద్దులు పెడితే పాప బుగ్గలు కందిపోతాయి. ఏం పర్లేదులే, చబ్బీ చిక్స్ రోజ్ కలర్ లో ఇంకా అందంగా కనిపిస్తాయి. నైని, గాయత్రి ఈ డ్రెస్లో ఈరోజు ఇంకా క్యూట్గా ఉంది కదా, దిష్టి తగలకుండా చూసుకోవాలి. దిష్టి కూడా అడ్వాన్స్ గా తీసేశారు కదా విశాల్. నేను తీయలేదక్క. నేను కూడా తీయలేదు. మరెవరు తీశారు? చిట్టి. మా చెల్లి గాయత్రి పాపకి దిష్టి తీసిందా? నిజమా? నిజంగా తీసిందనుకున్నావా ఏంటి? లేదు, కాదు కూడా. పెద్ద బొట్టమ్మ చీరకి నిప్పంటిస్తాను అని కాగడాలా పట్టుకొచ్చింది కదా చిట్టి, అదే దిష్టి హారతి అని అంటున్నాను. పైనుండి మన బుజ్జి గాయత్రి నీళ్లు చల్లడంతో ఆవేశాలే కాదు, కొంతమంది పిచ్చి వేషాలు కూడా అనగారిపోయాయి. అవును, గాయత్రి గనుక నీళ్లు చల్లకపోయుంటే సుమన కావాలని మండుతున్న కర్రని చెయ్యి జారిందని చెప్పి వదిలేసి విధ్వంసాన్ని సృష్టించేది. నిజమే బాబుగారు, తెలిసి చేసిందో తెలియక చేసిందో గాని గాయత్రి మంచి పని చేసింది. తెలిసే చేసింది. గాయత్రి అత్తయ్యకి అన్నీ తెలుసు కదా. అక్క, గాయత్రి అత్తయ్య గారు అన్నావా? అన్నాను. సావిత్రి అత్తయ్య అని అన్నానా? కాదే. గాయత్రి పాపను పట్టుకుని గాయత్రి అత్తయ్య అని. హలో చెల్లి, నేను పాపనిలా పట్టుకొని నువ్వే గాయత్రి అత్తయ్యవి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నువ్వే అని నేను అన్నానా? లేదే. లేదు. మరెందుకలా అనుకున్నావు? అంటే చెల్లి, గాయత్రి అత్తయ్య ఆత్మ ఇంట్లోనే ఉంది కదా. చిట్టి చేష్టలు చూశాక తిలోత్తమ అత్తయ్య వాళ్ల కంట పడకుండా మంట ఆర్పాలి అని ఈ గాయత్రిని పురమాయించుండొచ్చేమో. ఉండొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అన్నప్పుడు దేవతైన మా అమ్మ కనిపించిందేమో. ఏమో ఏమో. చూసావా నాయని, నీకు కూడా నమ్మాలి అనిపిస్తుంది. కానీ నాకు అమ్మగారు కనిపించేవారు కదా బాబుగారు. ఎదురుగా ఉంటే కనిపించదా? ఎదురుగానే. వదినా, నువ్వు ఆగు. ఎదురుగా అంటే ఇదిగో ఇలాగా ఎదురుగా ఉంటే చూడగలిగేదానివి కదా అని. గాయత్రి పాపని పెద్దత్తయ్యే అలా చేయమని ఆర్డర్ వేసిందేమో అని అనుకుంటున్నా. కానీ అది. నైని, ఇంకేం ఆలోచించుకో. పాప నిద్రకొచ్చినట్టుంది, పడుకోబెట్టు, తీసుకెళ్ళు. అలాగే. తీసుకో. బచ్చుంటావా? సారీ విశాల్. నీ ఎక్సైట్మెంట్కి ఒక నమస్కారం వదినా. నైని ముందు నన్ను బుక్ చేసేలా ఉన్నావు. గురువుగారు, ఒక పువ్వు తీసుకొచ్చి నైని ఒళ్ళో వేశారు. ఎందుకో తెలుసుకోవచ్చా? కడుపు కోత కలగకుండా చూసుకునే బాధ్యత నైనికి ఉంది. అర్థం కాలేదు స్వామి. మన కన్నబిడ్డల గురించి చెప్తున్నారనుకుంటా. అవును విశాల, మీ బిడ్డకి ప్రాణగండం ఉన్నది. గాయత్రి పాపకి గండమా? గాయత్రికి ఎందుకుంటుందమ్మా, గానవికి గండం ఉంటుంది గానీ. ఆ పిల్ల కూడా వీళ్ళ బిడ్డే కదా.
హే, కన్న కూతురు కాదు, దత్తపుత్రిక కదా. ఒక్క నిమిషం. ఎవరికి గండం వచ్చినా నైనికి తెలిసిపోతుంది కదా. తనకు గాని తన బిడ్డలకు గాని ఆపద వస్తే గ్రహించలేని దురదృష్టవంతురాలు నయని. స్వామి, నాకేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. ఇంట్లో ఉన్న గానవిని కాపాడుకోగలుగుతావక్క. ఇప్పటి వరకు ఈ ఇంటికే రాని నీ తొలి బిడ్డని ఎక్కడుందని కాపాడుకుంటావు? వదిన కాపాడుకుంటారు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. అందుకే గురువుగారు వచ్చి జాగ్రత్త పడమని చెప్తున్నారు. మరి ఆ పుష్పం ఎందుకు ఇచ్చినట్టు? తను కన్న పిల్లల్లో ఎవరికి గండం వచ్చినా దాన్ని నివారించడానికి ఈ పుష్పం సహాయపడుతుంది. మేం భయపడేలా నవ్వకు చిట్టి. నవ్వెందుకొచ్చింది సుమనకి? కత్తో కనీసం కర్రను ఇచ్చి పోరాడమంటే అర్థం ఉంటుందత్తయ్య. పువ్విచ్చి అదే మా అక్కకి సహాయపడుతుందంటే నవ్వురాదా? నేనైతే వెంటనే ఆ పువ్వుని చెవిలో పెట్టుకునేవాణ్ణి. హా, మగాడివి ఇంకెక్కడ పెట్టుకుంటావు? తెలీదు. అలాంటప్పుడు సైలెంట్ గా ఉండాలి. ఆడవాళ్ళు తల్లో పెట్టుకుంటారు, మగవాళ్ళు చెవిలో పెట్టుకుంటారు గాని ఇంకెక్కడ పెట్టుకున్నా నవ్వుతారు కదా మమ్మీ. రే, నువ్వు నోరు మూసుకుని గురువుగారు చెప్పేది పూర్తిగా విను. గురుగారు, సుమన గూప గుయ్యమనేలా మీరొక మాట చెప్పండి. విక్రాంత, అమ్మవారి శిరస్సును అలంకరించిన పుష్పం నయని దరికి చేరింది. ఇప్పుడు గండం గనుక తను కన్న తొలి బిడ్డ గాయత్రీదేవిని కబళించబోతుందన్నప్పుడు ఈ పుష్పం ఆధారంగా నయని గండాన్ని అడ్డుకునే చోటికి వెళుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. మా అక్క కన్నబిడ్డని కలవటమే ఒక గండవని. నీ మొహమే, నీకలా అర్థమైందా? మాకైతే నైని పునర్జన్మెత్తిన గాయత్రి వదిన దగ్గరికి వెళ్తుంది అనిపిస్తుంది. సత్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.